ఏం జరగబోతుంది ఈ చివరి దశకు వచ్చింది అనుకోవచ్చు. ఇంకా ఒక 5-6 తిరుపతి గారు అలా కొంతమంది అక్కడే ఉన్నారు, కర్రిగుట్టల్లోనే ఉన్నారన్న సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది. ఏం జరగబోతుంది కిషోర్ గారు? కటారి గారు, ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, మన హెచ్ఎఫ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. సార్, ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఒక మాట అన్నారు, మన పిల్లలే మనం చంపుకుంటామా అని. అంతకుముందు సామాజిక అసమానతలు ఉన్నంత వరకు నక్సలిజం లాంటి ఐడియాలజీలు ఉంటూనే ఉంటాయి అన్న. సార్, వీటన్నిటికీ కూడా మన భారతదేశ ఆలోచన విధానము కానివ్వండి, మనం అందరము ఇక్కడ ఉన్న వాళ్ళందరము రోజు పొద్దున్న లేస్తే కోట్ చేస్తాం. గాంధీ గారన్నా, అంబేద్కర్ గారన్నా, మనమందరం గౌరవించే నాయకులు. వారు ఆల్రెడీ దారి చూపించారు. ఇప్పుడు బ్రిటిష్ వారికేనా అండి, బ్రిటిష్ వారికేనా నాన్ కోఆపరేషన్? ఓకే. మన భగత్ సింగ్ లాంటి వారు, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వారు, ఎంతోమంది రెవల్యూషనరీస్ అంట. వారు చేసినప్పుడు లేదు, ఆ మార్గము సరైనది కాదు అని చెప్పి గాంధీ గారు విభేదించారు. మనమందరం కూడా ఈరోజు ఇది చూసినా కానీ మనము గాంధీ గారిని ప్రథమంగా మాట్లాడతాము. గాంధీయన్ ఫిలాసఫీ అంటాం, గాంధీయన్ సోషలిజం అంటాం. మరి ఓన్లీ బ్రిటిష్ వారిని చంపకూడదు, వారిని హతమార్చకూడదు, వారిపై యుద్ధం చేయకూడదు అన్నదే గాంధీయిజమా? భారతీయులనైతే చేయొచ్చా? మరి ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరము గాంధీయిజం ఫెయిల్ అయింది అని అంటున్నారు అని అంటే, ఓకే, నక్సలిజం వైపు వెళ్దాం. అంబేద్కరిజం పోనీ, అంబేద్కర్ గారు ఏమన్నారు? రాజ్యాంగం అదే వారి ఆధ్వర్యంలోనే రచించబడిన రాజ్యాంగం. వారు ఏమన్నారు? ఇప్పటి నుంచి ఈవెన్ నాన్ కోఆపరేషన్ కూడా చేయడం అనేది తప్పు. ఎందుకు అని అంటే, ప్రభుత్వానికి అగేన్స్ట్. ఇది మన ప్రభుత్వం, ఇదేం బ్రిటిష్ వారి ప్రభుత్వం కాదు. ఏమైనా ఒప్పులు ఉంటే మన రాజ్యాంగబద్ధంగా మనం వాటిని నెరవేర్చుకోవాలి. మన కోర్టులు ఉన్నాయి. ఆర్టికల్ 32 ప్రకారం డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకి ఏ పౌరుడైనా వెళ్ళగలిగే హక్కులు కల్పించి, మనమే ఎన్నుకుంటున్నాం, ఎన్నికలు మనమే జరుగుతున్నాయి. ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి లేవు అనేది కాదండి. కానీ బ్రిటిష్ వారి కంటే నయమే కదా. బ్రిటిష్ వారితోకే నాన్ కోఆపరేషన్ తో ఆపి, వారిని చంపకుండా, వారి మీద ఇంకొకటి చేయకుండా, రెవల్యూషనరీ పద్ధతులు వాడకుండా మనము ఇది చేసినప్పుడు, స్వాతంత్ర పోరాటం చేసినప్పుడు, మరి మన మీద మనమే చేసుకుంటామా? మన పిల్లల్ని మనమే చంపుకుంటామా? అది పోనీ అట్లా కాదు. అంబేద్కర్ గారిని అయినా అంటే వారు గ్రామర్ ఆఫ్ ఎనార్కీ అన్నారు. ఈ అరాచకత్వం యొక్క భాషా విధానం ఇది. అంటే గ్రామర్ అంటే మీకు తెలుసు, రూల్స్ అన్నారు. ఇదంతా అరాచకం అన్నారు. మరి గాంధీ గారి మాటలు వినమా? అంబేద్కర్ గారి మాటలు వినమా? కిషోర్ గారు, ఇప్పుడు వారిని ఏం చేయాలి? కాదు వాళ్ళు నేను అదే అంటున్నా, వాళ్ళు చేస్తున్నది రైట్ అని ఎవరు చెప్పట్లా. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు మాట్లాడినా, మిగతా వాళ్ళు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వాళ్ళు తుపాకీ గొట్టం ద్వారా రాజ్యం వచ్చుద్దని నక్సలైట్లు నమ్మిన వాళ్ళు తప్ప మిగతా ఎవరు నమ్మట్లా సమాజం. అది కరెక్ట్ అని కూడా అంట్లా. కాకపోతే ప్రభుత్వం కొంత చర్చలకు ఏదన్నా ఒక డోర్ తెరవచ్చా, కొంతన్నా కొద్దిమందినన్నా కాపాడుకునే అవకాశం ఉంది అన్నదే పాయింట్. ఎన్నో ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ఈ డోర్లు తెరవడం అనేది మనం ఇప్పుడు ఈ రోజు చూడట్లేదు. మన నక్సలైట్లు, మావోయిస్టులు, ఆ పేరులోనే ఉంది మావోయిస్టులు. వారికి ఏంటంటే గాంధీ, అంబేద్కర్లు కాదండి, వారికి స్టాలిన్, మావోలు వారికి ఐడల్స్. దానికోసమని భారతదేశంలో ఈ అరాచకత్వాన్ని పెంపొందించడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది గాంధీయిజము, అంబేద్కరిజము కాకుండా హింసాత్మక విధానాన్ని ఇచ్చేయడానికి చైనా నుంచి సపోర్ట్ తీసుకుంటారు. అది మన భారత్కి ఎగెయిన్స్ట్ గా ఇట్లాంటివన్నీ చేశారు. సో ఇప్పుడు ఒక్కటి, ప్రభుత్వం కూడా ఏం చెప్పట్లేదు, ఇంత మీరు మన పౌరులనే, మన బిడ్డలనే ఇంతమంది మీరు హతమార్చిన, మీరు హింసాయుత మార్గంలో బ్యాలెట్ కాదు, బుల్లెటే పరమావధి అన్నారు కదా, దాని ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అని చెప్పి మీరు ఎంతమందిని, మన పిల్లలనే చంపినా సరెండర్ కండి. నక్సలిజాన్ని అంతం చేద్దాం, నక్సలైట్లని కాదు, నక్సలిజాన్ని అంతం చేద్దాము, సరెండర్ కండి అని అంటే మళ్ళీ చర్చలు అని అంటే, ఇప్పుడు సార్, ఇప్పుడు చర్చలు ఇవి ఏముంటాయి? మన తలకి తుపాకీ పెట్టి చర్చలు అనేది కాదు కదా. అయ్యో, ప్రభుత్వం తలకి కాదు సార్, ప్రభుత్వం తలకి తుపాకీ పెట్టే దగ్గర వాళ్ళు ఉన్నారా కిషోర్ గారి? వారు ఉన్నారా లేరా అనేది కాదు సార్, మీకు అర్థమవుతుంది కదా. మొత్తం ఆయుధాలు, ఒక్క నిమిషం సార్, దీన్ని సింపుల్ గా వెరిఫై చేసుకోవచ్చు. వారి పరిస్థితిలో ఉన్నారా లేదా అనేది ఏం లేదు. వారు ఆయుధాలు మొత్తము విడనాడి, మేము హింసను విడనాడుతున్నామని చెప్పి, ఎస్ రమ్మని చెప్పండి. మన ఎస్పీలు, డిఎస్పీలు మనం ఎన్నో సార్లు, వేల సార్లు, వందల సార్లు మనం ఫోటోలు చూసాం. ఇప్పుడు కాదు సార్, కాదు కిషోర్ గారు, మల్లోదరి వేణుగోపాల్ గారు అగ్రనాయకుడు, ఆయన లొంగిపోయాడు,
లొంగిపోయిన తర్వాత ఏమైనా చర్చ జరిగింది, ఆయన తుపాకులు సరెండర్ చేసి లొంగిపోయారు. ఆయన చెప్పింది ఏదైనా ఒక్క మాట ఫడ్నవీస్ గారి ప్రభుత్వం విన్నట్టు ఎక్కడన్నా మనం చూసామా? అంటే వారు చెప్పింది వినేదైతే ఇది అంతా ఫైట్ ఎందుకు సార్? నేను అంటుంది అది కాదు సార్. మీరు తుపాకులు చర్చలు అంటున్నారు సార్. ఒక్క నిమిషం చెప్పండి. అంటే మీరు ఏమంటున్నారు? చర్చలు అంటే ఏంటి సార్? ఎవరితో? ఒక ప్రజా ప్రభుత్వం యువతల వైపు ఉన్నది. ఇప్పుడు అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వం. జనజీవన శ్రవంతిలోకి వస్తే మీరు చర్చలు ఎవరితోటైనా చేయొచ్చు. ఏదైనా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎక్కడైనా సెటప్ చేయొచ్చు సార్. మా బీజేపీ వాళ్ళు కూడా వచ్చి అటెండ్ అవుతారు. అదే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎక్కడ ఏ పార్టీ వారైనా వచ్చి, ఎటువంటి సంఘాలైనా వచ్చి, ఏ ఐడియాలజీకి చెందిన వారైనా వచ్చి, అదే కదా ప్రజాస్వామ్యం అంటే. మన టీవీ డిబేట్లు, మీరే టీవీ డిబేట్లు కండక్ట్ చేయొచ్చు. చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజా ప్రభుత్వము, ఒక ముఖ్యమంత్రి, ఒక ఇది ఎట్లా ఉందంటే దేశాల మధ్యలో చర్చల్లో మనమేమో ప్రధానమంత్రి ఉంటాడు, అవతలనేమో ఒక వీరుంటారు అనుకోండి, ఏదో ఒక ఫ్యాక్షన్, అట్లాంటి వారికి అది కాదు కదా. ప్రజల మనోభావాలు, ప్రజల ఆలోచన విధానాన్ని కదా మీరు ఇంపాక్ట్ చేయవలసింది. కిషోర్ గారు, ప్రభుత్వాలు కార్మిక సంఘాలతో చర్చలు చేస్తారు, రైతు నాయకులతో చర్చలు చేస్తారు, విద్యార్థి సంఘాలతో చర్చలు చేస్తారు. వాళ్ళు సమ్మె చేస్తున్నా చర్చలు చేస్తూనే ఉంటారు. రకరకాల చర్చలు నడుస్తూనే ఉంటాయి. చాలా సందర్భాల్లో పాకిస్తాన్తో చర్చలు చేస్తుంటారు, పాకిస్తాన్తో కూడా చర్చలు చేస్తూ ఉంటారు. వీళ్ళు అంటే వీళ్ళ డిమాండ్లు అసలు ప్రభుత్వం ఆమోదిస్తా లేదా కాదు,